బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాసం పెట్టాలంటూ 22 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్కు నోటీసులు అందించారు. ఇక మే 14న అవిశ్వాసం పెట్టేందుకు మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీ కండువా కప్పి శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో చైర్మన్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. గత 4 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 32 స్థానాల్లో 33 స్థానాలు కౌన్సిల్ స్థానాల్లో 32 స్థానాల్లో వైసీపీ గెలుపొంది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి కౌన్సిలర్లు చేరిపోయారు. దీంతో మున్సిపల్లో ఏదైతే చీరాల మున్సిపాలిటీలో టీడీపీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు వ్యూహరచన చేశారు. ఇప్పటి వరకు కౌన్సిలర్ చైర్మన్ గా ఉన్న వైసీపీ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన అవిశ్వాసానికి కలెక్టర్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఏదైతే చీరాల వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ గా ఉన్న జంజనం శ్రీనివాసరావు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమక్షంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో చీరాల మున్సిపాలిటీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వచ్చినట్టే చెప్పవచ్చు. పవన్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.